హాయ్ గైస్, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు తెలుగుకు సంబంధించి బడా హీరోల మూవీస్ క్యూ కట్టేస్తాయి. నువ్వా నేనా అన్నట్టుగా అప్పుడే సంక్రాంతి వస్తుందంటే దానికి కొన్ని నెలల ముందే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. తెగ పోటీ ఉంటది సినిమాల మధ్యలో. యథావిధిగా ఈ సంవత్సరం 2020 సంక్రాంతి కూడా 3 పెద్ద సినిమాలు అయితే వచ్చేసాయి. ఒకటి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ, సెకండ్ వన్ డాకు మహారాజ్, థర్డ్ వన్ సంక్రాంతికి వస్తున్నాం. ఇక ఈ మూవీలకు సంబంధించిన ఈ 3 మూవీస్ సంబంధించిన టాక్ ఎలా ఉందో మీ అందరికీ ఇప్పటికే తెలుసు. ఒకప్పట్లో 100 కోట్ల క్లబ్ అనేది చాలా అరుదుగా మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు మూవీస్ అదర్స్ లాంగ్వేజ్ లో డబ్ అవడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరించడం వల్ల అసలు 1000 కోట్లన్నా కూడా 500 కోర్స్ 1000 crores కూడా కలెక్ట్ చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్ లో ఒక గేమ్ చేంజర్ మూవీ మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. కానీ రిమైనింగ్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో ఒక ఏక భాషా చిత్రంగా రిలీజ్ అయింది. ఇక ఈ 3 మూవీస్ లో 100 కోట్ల క్లబ్ చేరడానికి ఈ 3 మూవీస్ కి ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక మీ అందరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు వస్తూనే ఉంటాయి. మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మొదటగా గేమ్ చేంజర్ విషయానికి వస్తే 100 కోట్ల క్లబ్ లోకి ఇది సెకండ్ డేనే రీచ్ అయింది. రామ్ చరణ్, శంకర్ గారి కాంబినేషన్ పై ఉన్న భారీ అంచనాలు, ప్రీ రిలీజ్ హైప్, తొలి రోజు భారీ కలెక్షన్స్ ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా ఈ గేమ్ చేంజర్ మూవీ అత్యధిక థియేటర్స్ లో వరలవేడిగా రిలీజ్ అయింది, అదొకటి ప్లస్ అయింది. ఇలా గేమ్ చేంజర్ మూవీ సెకండ్ డేకే 100 crore క్లబ్ లో చేరడం ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. అక్కడికి కూడా అప్పటికే ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది, బయటంతా స్ప్రెడ్ అయింది. కానీ కూడా ఈ 100 crore ఫీట్ అయితే సెకండ్ డేనే సాధించింది. ఓవరాల్ గా మరొకసారి శంకర్ గారి డైరెక్షన్ పైన చాలా అనుమానాలే వ్యక్తమయ్యాయి ప్రతి ఒక్కరి నుండి. ఈసారన్నా శంకర్ గారు మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తాడు, మంచి హిట్ అయితే అందిస్తాడు. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ మూవీ, ఫస్ట్ మూవీ ఇది శంకర్ గారికి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కొలాప్స్ చేశాడు శంకర్. ఇక సెకండ్ వన్ డాకు మహారాజ్ మూవీ పరిస్థితి తెలుసుకుంటే గనక 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఈ మూవీకి బాలకృష్ణ గారికి 3 days అయితే పట్టింది. బాలయ్య బాబుకి మాస్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుందో మరొకసారి డాకు మహారాజ్ మూవీ రుచి చూపించింది సినీ ప్రపంచానికి. స్టోరీ పరంగా రొటీన్ స్టోరీ అయినా కూడా డైరెక్టర్ బాబీ బాలయ్య బాబుని చూపించిన విధానం ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఆ మెంటల్ మాస్ ఫైట్ సీన్స్ కి, ఎలివేషన్ సీన్స్ కి మంచిగా విజిల్స్ అయితే పడ్డాయి థియేటర్ లో. దానికి తోడు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. బాలయ్య బాబుకి ఇది 100 కోట్ల సినిమా 4వ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా బాలయ్య బాబు గారి 4 సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరాయి. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ January 14th రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేసి మెయిన్ రోల్ మూవీ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాంలో సోలో హీరోగా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అయితే అందుకుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు 100 కోట్ల మార్క్ అనేది 3 రోజుల్లో అయితే రీచ్ అయ్యారు. ఇది ఒక పెద్ద ఫీట్ అనే చెప్పొచ్చు వెంకటేష్ గారి కెరియర్ లో. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ మూవీ తక్కువ బడ్జెట్ కావడం, ఎక్కువ ఫన్ జనరేట్ అవడం, ఫ్యామిలీస్ ఈ మూవీకి దూసుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. మూవీ ఓవరాల్ గా ఫ్యామిలీస్ కి తెగ నచ్చేసింది. ఆ ఫన్ అయితే చాలా హెల్తీ కామెడీతో చాలా బాగా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఈ మూవీకి ఫ్యామిలీస్ ఇస్తున్న సపోర్ట్, ఆ మద్దతు చూస్తుంటే వెంకటేష్ గారి కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వచ్చే సినిమాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసే విధంగా ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అదే విధంగా ఇప్పుడు బుకింగ్ యాప్స్ లో మెయిన్ గా బుక్ మై షోలో డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కు మించి రికార్డు స్థాయిలో ఈ మూవీకి టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఇలా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 బడా సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. కొద్దిగా గేమ్ చేంజర్ మూవీ లవర్స్ ని అటు మెగా అభిమానులు డిసప్పాయింట్ చేసింది ఈ సంక్రాంతికి. ఇదండి వీడియో. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.